హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. సో చాలా డేస్ నుండి మన స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్న వీడియో ఇవాళ స్టార్ట్ చేస్తున్నా. ఇవాళ మన ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ లాస్ట్ క్లాసెస్లో ఎప్సెట్ 2026 చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ రోడ్ మ్యాప్, కంప్లీట్ రోడ్ మ్యాప్ 2026కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, బెస్ట్ బుక్స్ ఏంటి అని కూడా లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. సో ఇవాళ ఎప్సెట్ 2026 కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఇవాళ నుండి మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఎంసెట్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఎప్సెట్ ఎంసెట్ రెండు ఒకటేనండి. సో యూ వెరీ వెరీ యూస్ఫుల్ టు తెలంగాణ స్టూడెంట్స్ అండ్ ఏపీ స్టూడెంట్స్. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ టాపిక్లో జాగ్రత్త వినండి, చెప్పే పాయింట్ ఎవ్రీ పిన్ టు పిన్ వినండి. అండ్ నేను క్లాసెస్ టైంలో ఒక నోట్బుక్ పెన్ మీ దగ్గర పెట్టుకోండి. ఎవ్రీ టైం ప్రాబ్లం చూస్తే సరే కరెక్ట్ కాదు. ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు టక్కన ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. సో ఎవ్రీ టాపిక్లో ఎలా ఉంటుందంటే మన క్లాసెస్లో మీరు ఏదో వేరే ఛానల్స్లో చూసినట్టు ఏదో వన్ షాట్ అని చెప్పేసి వన్ షాట్లో మొత్తం చాప్టర్ అయిపోదండి. అది పాసిబుల్ కాదు, 100% పాసిబుల్ కాదు. ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం మనం వన్ షాట్ అని చూస్తాం. 2-3 అవర్స్ వీడియో చూసిన తర్వాత కంప్లీట్గా చూసిన తర్వాత ఏముండదు. మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ 2-3 ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఉంటే అయిపోతుంది కంప్లీట్గా. ఏముండదు, 100% ఉండదు. వన్ షాట్ అని ఒక 1.5 hour క్లాస్ పెడతారు. ఆ క్లాసెస్లో మొత్తం వారి కాంప్లెక్స్ నెంబర్స్ మొత్తం అయిపోతుందిలే అనుకుంటాం. సో అది కరెక్ట్ కాదండి. సో కాన్సెప్ట్ ఏంటి ఎలా ఉండాలంటే మన ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ అయినా సరే కొన్ని ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ అని చేసేటట్టు ఉండాలి. అర్థమైందా? సో మన క్లాసెస్ ఎలా ఉంటుందంటే డెఫినెట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంది. కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. అండ్ ప్రీవియస్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ వెబ్సైట్లో రెగ్యులర్గా ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఏ ప్రాబ్లమ్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. మీరు ఏ ప్రాబ్లం రిపీట్ అయింది, ఎప్పుడు రిపీట్ అయింది చెప్తూ ఉంటా. అండ్ చెప్పే ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ యూస్ఫుల్ టు జేఈ మెయిన్స్ ఆల్సో. జేఈ మెయిన్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంటే. వెబ్సైట్కి మెయిన్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో రెండు కలిపి చదవాలి. వెబ్సైట్ సపరేట్ సిలబస్, జేఈ మెయిన్స్ సపరేట్ సిలబస్ కాదు, అంతా ఒకటే సిలబస్. ఓకేనా? సో విత్ షార్ట్ కట్స్ ట్రిక్స్ ఉంటాయండి. ట్రిక్స్ షార్ట్ కట్స్ ఉన్న దగ్గర డెఫినెట్గా నేను అక్కడ మెన్షన్ చేస్తుంటా. అక్కడ మీరు కూడా స్టార్ మార్క్ పెట్టి నోట్ చేసి పెట్టుకోండి, ఈజీ అవుతుంది. సో అందరికీ విష్ ఆల్ ద బెస్ట్. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మా క్లాసెస్ రెగ్యులర్ వాచ్ చేయండి. యూస్ఫుల్ అంటే 100% యూస్ఫుల్ అండి. ఈ క్లాస్ వింటే మీకు 100% వెబ్సైట్లో 1 క్వశ్చన్ డ్యామ్ షూర్ వచ్చేస్తుంది. క్లాసు విన్న తర్వాత మీరు ప్రాబ్లమ్స్ 100% నేను చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తారు. అంటే నేను చెప్పే కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చేయొచ్చు. అంటే నేను చెప్పిన ఒక్క క్లాస్ విన్న తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ ఎలా కరెక్ట్ కాదండి. ఈ కాన్సెప్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంకా స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే కూడా మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నా, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో నాకు డౌట్స్ కూడా అడగవచ్చు. ఓకేనా? రైట్, కమింగ్ టు ద పాయింట్. సో ఫస్ట్ క్లాస్ 12 స్టార్ట్ చేద్దాం. క్లాస్ 12లో ఫస్ట్ మ్యాథ్స్ 12లో కాంప్లెక్స్ నెంబర్స్. ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. సూపర్ ఉంటుందండి. మన దగ్గర బోర్డ్ స్మార్ట్ ఉండదు, స్మార్ట్ బోర్డ్ లేదండి. సో అంతా నేను అఫోర్డ్ చేయలేను. బట్ క్లాసెస్ విల్ బి స్మార్ట్ డెఫినెట్లీ. మనకు బోర్డ్ ఏముంటుందో బోర్డ్ ఏం కదండి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మీరు స్మార్ట్ బోర్డ్ వాడచ్చు కదా వేరే వాళ్ళగా అందరిలాగాని. సో నేను స్మార్ట్ బోర్డు వాడలేనండి, అంత అఫోర్డ్ చేయలేను. సో మీరు ఏమైనా చేస్తా అంటే చెప్పండి, డెఫినెట్లీ వాడదాం. కాబట్టి ప్రజెంట్గా అయితే నేను వాడేది ఇదే బోర్డ్. సో ఆ బోర్డ్ ఇష్యూ మ్యాటర్, అసలు మ్యాటరే కాదు, మనకు క్లాసెస్ కావాలి. రైట్. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్. దీంట్లో డెఫినెట్గా ఐపీ వెబ్సైట్లో ఏపీలో తెలంగాణలో 4 to 5 క్వశ్చన్స్ వస్తాయి. అంటే కాంప్లెక్స్ నెంబర్, డిమోరేషన్ రెండు ఒకటే కాన్సెప్ట్. ఓకేనా? రైట్. ఫస్ట్ ఏంటంటే మనకి ఐపీలో నేర్చుకుంటాం కాంప్లెక్స్ నెంబర్ ఏంటి చిన్న బేసిక్స్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అవన్నీ కూడా నేర్చేసుకుంటాం. సో ఇక్కడ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్ అవన్నీ నేను చెప్పానండి, అవసరమనే చెప్తుంటా. ఓకేనా? సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ అంటే మనకు తెలుసా అన్నది ఏంటంటే ఎనీ నెంబర్ ఇస్ ద ఫామ్ A+IB ఫామ్లో ఉండే ఎవ్రీ నెంబర్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అంటుంటాం. అండ్ హియర్ ఐ అంటే ఏంటంటే I² = -1. I² ఏంటంటే -1, ఐని అయోటా అంటాం.
సో ఏ ప్లస్ ఐబి ఫామ్ ఉండే ఎవ్రీ నెంబర్ని మనం కాంప్లెక్స్ నెంబర్ అంటాం. హియర్ ఏ ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్, దీన్ని ఏమంటాం అంటే రియల్ పార్ట్ అంటాం. ఏ ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్ అండ్ బి ఈజ్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్. బి ఈజ్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్. సో ఏని రియల్ పార్ట్ అంటాం, బిని ఇమాజినరీ పార్ట్ అంటాం. సపోజ్ ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అనుకో, జనరల్గా కాంప్లెక్స్ నెంబర్ జెడ్ అనుకుంటాం. జెడ్ ఈక్వల్స్ ఏ ప్లస్ ఐబి ఎన్ని కాంప్లెక్స్ నెంబర్ అయిందనుకోండి. సో ఏ అంటే రియల్ పార్ట్ కదా, సో దీన్ని ఏమంటాం రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటాం. రియల్ పార్ట్ ఆఫ్ జెడ్ అంటే ఏంటంటే ఏ ఈజ్ అ రియల్ పార్ట్. అండ్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్, ఇమాజినరీ అంటే ఐఎం అంటాం. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ జెడ్ ఈక్వల్స్ టు బి. రియల్ పార్ట్ ఈజ్ ఏ అండ్ ఇమాజినరీ పార్ట్ ఈజ్ బి. ఓకేనా. సపోజ్ ఇఫ్ ఏ ఈక్వల్స్ 0 అయిందనుకోండి, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 0, ఏ వాల్యూ 0 అయితే సిచ్యువేషన్ ఏంటి, మనకి ఏ వాల్యూ 0కి సబ్స్టిట్యూట్ చేయండి, మనకి అర్థమవుతుంది. అంటే మన రియల్ నెంబర్ మన కాంప్లెక్స్ నెంబర్ ఏమొస్తుంది, ఏ ఈక్వల్స్ టు 0 ప్లస్ ఐబి అవుతుంది. 0 ప్లస్ ఐబి అంటే ఐబి. ఇఫ్ ఏ ఈక్వల్స్ 0, రియల్ పార్ట్ 0 అయితే దిస్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ. మన వచ్చే కాంప్లెక్స్ నెంబర్లో ప్యూర్లీ ఇమాజినరీ పార్ట్ ఉంచండి. ప్యూర్లీ ఇమాజినరీలో అంటే రియల్ పార్ట్ మనకు ఉండదు, రియల్ పార్ట్ ఈజ్ 0. అండ్ ఇఫ్ బి ఈక్వల్స్ 0 అంటే ఇమాజినరీ పార్ట్ ఈక్వల్స్ 0 అయితే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం. ఎవ్రీది బై హ్యాడ్ చేయొద్దండి. అంటే ఏ ప్లస్ ఒక్కసారి చేస్తే మనకు అర్థమవుతుంది. ఏ ప్లస్ ఐ ఇంటూ 0, ఐ ఇంటూ 0 అంటే 0, అంటే ఏ ప్లస్ 0 అంటే ఏ, ఓన్లీ రియల్ పార్టీ ఉంటుంది. ఈ బి ఈక్వల్స్ 0 ఈ కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది ప్యూర్లీ రియల్. మోస్ట్ ఇంపార్టెంట్. చాలామందికి క్వశ్చన్లో ప్యూర్లీ ఇమాజినరీ ఇస్తుంటాడు, ప్యూర్లీ రియల్ అని ఇస్తుంటాడు. ప్యూర్లీ రియల్ అంటే ఇమాజినరీ పార్ట్ 0 ఉంటుంది, ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0 ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏదైనా నెంబర్ కాంప్లెక్స్ నెంబర్కి జెడ్ ఉందనుకోండి, జెడ్కి ఏది యాడ్ చేసి 0 వస్తుందంటే -z యాడ్ చేసి 0 వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఏంటంటే -z. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ -z. ఎడిటివ్ ఏ అంటే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఏంటంటే ఈజ్ -z. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ -z. నెక్స్ట్ ఏదైనా నెంబర్ మల్టిప్లై చేసేటప్పుడు జెడ్ని ఏదైనా నెంబర్తో 1/z తో మల్టిప్లై చేస్తే 1 వస్తుంది. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఈజ్ 1/z. లేదా మనం డైరెక్ట్గా ఫామ్లో కూడా వేస్తుంటాం. సపోజ్ ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ ఏ ప్లస్ ఐబి ఉందనుకోండి, దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుందంటే a - ib బై a² + b². ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. అదే ఇక్కడ నెగిటివ్ ఉందనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ వచ్చిన కాంప్లెక్స్ నెంబర్లో ఏ ప్లస్ ఐబి ఉంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ డైరెక్ట్గా a - ib బై a² + b² అవుతుంది. అదే వచ్చిన కాంప్లెక్స్ నెంబర్లో a - ib ఉందనుకోండి, అంటే z ఈక్వల్స్ టు a - ib. సో వచ్చిన మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, మనకి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఈజ్ a + ib బై a² + b². ఇది ఇవాళ నేర్చుకున్న కాన్సెప్ట్ ఇదే. ఇంకొక నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ వస్తుంది. దాని తర్వాత దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకోవచ్చు. అయితే కాంప్లెక్స్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డినామినేటర్ అన్నది ఎప్పుడైనా ఐ కనిపించింది అనుకో మనకి, అంటే 1/(1 + i). ఆ డినామినేటర్ అనేది డెఫినెట్గా ఐ కనిపిస్తే డెఫినెట్గా దాన్ని రేషనలైజ్ చేయాలి. డినామినేటర్లో ఐ ఉంటే గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ ఎక్కడ కనిపించినా దాన్ని రేషనలైజ్ చేయాల్సిందే. ఓకేనా. సో ఇది ఏంటి ఒకసారి చూడండి, a + ib ఫామ్ ఉండే నెంబర్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. a ఈజ్ కాల్డ్ రియల్ పార్ట్, b ఈజ్ కాల్డ్ ఇమాజినరీ పార్ట్. ఇఫ్ a ఈక్వల్ రియల్ పార్ట్ 0 అయితే దాన్ని ఇమాజినరీ రియల్ పార్ట్ని ఏమంటాం, re ఆఫ్ z అంటాం. ఇమాజినరీ పార్ట్ im ఆఫ్ z అంటాం. అండ్ ఇఫ్ a ఈక్వల్స్ 0 దట్ ఈస్ కాల్డ్ ప్యూర్లీ ఇమాజినరీ. ఇఫ్ b ఈక్వల్స్ టు దట్ ఈస్ కాల్డ్ ప్యూర్లీ రియల్. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ -z, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ 1/z. లేదా ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. రెండు సేమ్ చేసినా వస్తుంది. అంటే ఇఫ్ ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ a + ib ఉందనుకోండి, దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి, a - ib బై a² + b². ఇంకో కాంప్లెక్స్ నెంబర్ a - ib ఉందనుకోండి, దాని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, a + ib బై a² + b². ఇది ఫస్ట్ కాన్సెప్ట్, వాళ్ళు నేర్చుకున్న ఫస్ట్ కాన్సెప్ట్. అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ మోస్ట్ యూస్ఫుల్. చిన్న కాన్సెప్టే, దాని తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తాం, దీని రిలేటెడ్ కంప్లీట్గా ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకేనా. రైట్, ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
సో డెఫినెట్గా మోస్ట్ యూస్ఫుల్ అంటే మీకు 100% క్లాస్ వింటే మీకు వెబ్సైట్లో 100% ఒక క్వశ్చన్ అయితే 100% వస్తుంది ఒక క్లాస్ నుండి. మీకు కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చెక్ చేసుకోవచ్చు. విత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా క్లాస్ విన్న తర్వాత సాల్వ్ చేస్తారు. 100% సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేయాలి కూడా క్లాస్ విన్న తర్వాత. లేదు నేను ఒక 2 క్వశ్చన్స్ చెప్తే అవి నేర్చుకోవడం కరెక్ట్ కాదు. ఆ మోడల్ ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినా కూడా మనం సాల్వ్ చేసేటట్టు ఉండాలి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఏంటంటే మనకు i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే -1. సో పవర్స్ ఆఫ్ i మోస్ట్ ఇంపార్టెంట్. పవర్ ఆఫ్ i. సో మన i స్క్వేర్ ఈక్వల్స్ టు -1 వచ్చింది. ఓన్ i స్క్వేర్ ఉంటే -1 రాశాం. ఓకేనా. సో బట్ మనకు i పవర్లో i స్క్వేర్ ఈక్వల్స్ ఏంటి మనకు వచ్చింది, i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1. జాగ్రత్త వినండి, మోస్ట్ ఇంపార్టెంట్. i స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి -1. i పవర్లో 2 కాకుండా రిమైనింగ్ ఏదైనా వాల్యూ ఉందనుకోండి. సో ఎలా ఫైండ్ చేయాలంటే సపోజ్ i పవర్ 25 ఉందనుకోండి. చిన్న నెంబర్ ఉంటే ఈజీ చేస్తాం. లేదా i పవర్ 25ని i పవర్ 24 ఇంటూ i రాసుకోవచ్చు. లేదా i పవర్ 24ని అట్లా చేసుకోవచ్చు. బట్ మీకు ట్రిక్ చెప్తా షార్ట్కట్లో. మనకి ఎట్లా వే చేయాలి చెప్తా అంటే ఒక i స్క్వేర్ దీన్ని ఎట్లా రాస్తామంటే i పవర్ 24 ఇంటూ ఫస్ట్ జనరల్ మెథడ్ చెప్తా. i పవర్ 24 ఇంటూ i చేస్తాం. i పవర్ 24 మళ్ళీ ఏం చేస్తామంటే i స్క్వేర్ హోల్ పవర్ 12 రాస్తాం ఇంటూ i చేస్తాం. i స్క్వేర్ అంటే -1 కదా, -1 పవర్ 12 రాస్తాం ఇంటూ i. -1 పవర్ ఈవెన్ నెంబర్ అంటే +1 వస్తుంది. 1 ఇంటూ i అంటే i వస్తుంది. ఇట్లా చేసుకోవచ్చు. ఇంత లెంతీ అవుతుంది. ఇంత కాదు, పవర్ని ఏం చేయాలంటే మనం డివైడ్ పవర్ విత్ 4, డివైడ్ పవర్ n విత్ 4, లేదా n డివైడ్ బై 4. n అంటే పవర్ అనుకుంటున్నా, n డివైడ్ బై 4 చేద్దాం. n 4తో డివైడ్ చేయండి. రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, దాని వాల్యూ ఏంటంటే +1. రిమైండర్ 1 వస్తే దాని వాల్యూ i. రిమైండర్ 2 వస్తే దాని వాల్యూ -1. రిమైండర్ 3 వచ్చింది అనుకోండి, దాని వాల్యూ -i. మోస్ట్ ఇంపార్టెంట్. రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, రిమైండర్ 0 వస్తే దాని వాల్యూ కంప్లీట్గా వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, దాని వాల్యూ ఏంటి i. సో రిమైండర్ 2 వస్తే అంటే ఏం చేయాలి, ఆ పవర్ని మనం 4తో డివైడ్ చేయాలి. ఎంత ఈజీ చూడండి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం చేయండి. పవర్ ఏముంది 25. 25ని దేంతో డివైడ్ చేయాలి మనం, 4తో డివైడ్ చేయాలి. 4 6 24. రిమైండర్ ఏంటి 1. రిమైండర్ 1 అంటే దాని ఆన్సర్ ఏంటి మనకి i వచ్చిందా. ఎంత ఈజీ చూడండి, షార్ట్ కట్, అవునా. సో పవర్ ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే మనం ఇట్లా చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇదేంటి రిమైండర్, దిస్ ఈజ్ వాల్యూ. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇంకొక ప్రాబ్లం చేద్దాం. సో i పవర్ సపోజ్ 1000 ఇచ్చిన అనుకోండి. సో ఏం చేయాలి, ఆ 1000 ఏం చేయాలి మనం, 1000ని 4తో డివైడ్ చేయాలి. 4 2s 200, 250s 1000 వస్తుంది. డివైడ్ చేయడం మీద అందరికి వచ్చు కదా. రిమైండర్ ఏంటి 0. సో రిమైండర్ 0 వచ్చింది కదా, దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి, రిమైండర్ 0 అంటే 1. i పవర్ 1000 ఈక్వల్స్ టు 1. ఫటాఫట్ ఇంకొక ప్రాబ్లం చేయండి. టెక్ పెన్ అండ్ పెన్సిల్, ఫాస్ట్ పెన్ అండ్ నోట్బుక్. i పవర్ 99. i పవర్ 99 ఫటాఫట్ ఫాస్ట్గా. సో ఏం చేయాలి, 99 4తో డివైడ్ చేయండి. ఆన్సర్ ఫాస్ట్ చెప్పండి. సో 4 2s 8 19. సో 4 4s 16. రిమైండర్ 3 అంటే ఆన్సర్ ఏంటి -i. సో i పవర్ 99 ఈజ్ ఈక్వల్స్ టు -i. సో ఇట్లా ఏంటంటే పవర్ ఏదైనా ఇట్లా చేయొచ్చు మనం. ఓకేనా. అదే నెగిటివ్ పవర్లో ఉందనుకోండి, ఇంకొక డౌట్ మరి. i పవర్ -50 ఉందనుకోండి, నెగిటివ్ పవర్లో ఉంది. i పవర్ -50 వాల్యూ ఫస్ట్ దాన్ని ఏం చేయాలి, పాజిటివ్లో రాసుకోవాలి. అంటే వస్తుంది 1/i పవర్ 50. 1/i పవర్ 50. సేమ్ మళ్ళీ పవర్ 50 ఉంది కదా. సో 50ని 4తో డివైడ్ చేయాలి. 4 ఎంత వస్తుంది, 4 1s 4 వస్తుంది. 10 4 2s 8. రిమైండర్ 2. రిమైండర్ 2 అంటే దాని వాల్యూ ఏంటి, రిమైండర్ 2 1. ఇది రిమైండర్స్ గుర్తుపెట్టుకోండి. రిమైండర్ 2 అంటే దాని వాల్యూ -1. సో అంటే వస్తుంది 1/-1 అంటే 1/-1 అంటే -1.
సో I పవర్ -50 వాల్యూ ఏంటి -1. ఇట్లా నెగిటివ్ పవర్ ఉంటే కూడా ఏం చేయాలంటే దాన్ని పాజిటివ్ పవర్లో చేంజ్ చేసుకొని తర్వాత దాని వాల్యూ సేమ్ ఇదే ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో ఒకటి ఉంటుంది మనకి ఏంటంటే I పవర్ 0 కదా, దీన్ని జనరల్ ఫామ్ ఏం రాస్తామంటే మనం ఇట్లా రాస్తాం I పవర్ 4n అని రాస్తాం. I పవర్ 4n. రిమైండర్ అంటే ఏంటంటే I పవర్ 4n + 1 రిమైండర్ అంటే I పవర్ ఏంటంటే 4n + 2. ఇంకోటి ఏంటంటే I పవర్ 4n + 3. వీటి ఏంటంటే ఇచ్చిన పవర్ని మల్టిపుల్స్ ఆఫ్ 4లో రాస్తాం ఫస్ట్. ఇది మల్టిపుల్స్లో 4లో రాయడమే. బస్ రిమైండర్ ఇక 4n అంటే 4n + 0 రిమైండర్ ఉన్నట్టు. కంప్లీట్గా మల్టిపుల్స్ ఆఫ్ 4 రాస్తే దాని వాల్యూ 1. రిమైండర్ 1 వస్తే ఎంత అవసరం లేదు. రిమైండర్ 1 వస్తుంది అని ఏంటి I. రిమైండర్ 2 అంటే -1. రిమైండర్ 3 అంటే -I. ఓకేనా. రైట్. మనకి ఇంకొక ఇప్పుడు సపోజ్ ఈ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి మనకి. I పవర్ 4n రిమైండర్ ఎంత వస్తుంది మనకి I పవర్ రిమైండర్ 0 ఉంటే ఎంత వాల్యూ 1 ప్లస్ రిమైండర్ 1 ఉంటే ఆన్సర్ ఏంటి I. రిమైండర్ 2 ఉంటే ఆన్సర్ ఏంటి -1. రిమైండర్ 3 ఉంటే ఆన్సర్ ఏంటి -I. రిమైండర్ 0 ఉంటే 1 ఉంటే 2 ఉంటే 3 ఉంటే సో అన్ని క్యాన్సిల్ అవుతుంది. ఎంత వస్తుంది I -1 + 1 క్యాన్సిల్ ఆన్సర్ ఎంత వస్తుంది 0 వస్తుంది. అంటే ఏంటంటే సమ్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తాం. సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ I. 4 కాన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ I is equals to 0. సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ I is equals to 0 అంటే I పవర్ 4n ప్లస్ I పవర్ 4n + 1 ప్లస్ I పవర్ 4n + 2 ప్లస్ I పవర్ 4n + 3. ఎక్కడికి వెళ్ళినా సరే ఇట్ షుడ్ బి కాన్సిక్యూటివ్, కంటిన్యూస్గా ఉండాలి పవర్. సపోజ్ ఇది తీసుకోండి I² + I³ ప్లస్ I పవర్ 4 ప్లస్ I పవర్ 5. దీని వాల్యూ ఏంటంటే 0. ఎందుకంటే పవర్స్ ఆర్ కాన్సిక్యూటివ్ 2 3 4 5. 0 రిమైండర్కి స్టార్ట్ చేయడం రూల్ ఏం లేదు మనకి. 0 రిమైండర్ నుండి స్టార్ట్ చేయలే రూల్ ఏం లేదు. బట్ ఇట్ షుడ్ బి కాన్సిక్యూటివ్ అంటే ఇచ్చిందని సేమ్. నెక్స్ట్ I పవర్ 3 ప్లస్ I పవర్ 4 ప్లస్ I పవర్ 5 ప్లస్ I పవర్ 6 is equals to 0. ఇట్లా కాన్సిక్యూటివ్ పవర్ సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ I వాల్యూ ఈక్వల్స్ టు 0. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవాళ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇవే మనకి. ఫస్ట్ ఏంటి రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్, ప్యూర్లీ ఇమాజినరీ, ప్యూర్లీ రియల్. ఐటమ్ పవర్స్ ఆఫ్ I. ఇంకొకటి ఏంటంటే రైట్ ఇదే వాళ్ళు నేర్చుకున్న రిమైండర్ జాగ్రత్తగా పెట్టుకుంటూ. రిమైండర్ 0 ఉంటే 1, రిమైండర్ 1 ఉంటే -I, రిమైండర్ 2 ఉంటే -1, రిమైండర్ 3 ఉంటే -I. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 0 I 1 2 3. 0 ఉంటే 1 ఉంటే I, 2 ఉంటే -1, 3 ఉంటే -I. ఓకేనా. రైట్. ఇంకొక చిన్న చెప్తా, దాని తర్వాత మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. 100% వెరీ యూస్ఫుల్. రైట్. ఇంకొకటి చిన్న గుర్తుపెట్టుకోవాలి మనం, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దాని రిలేటెడ్ ప్రాబ్లమ్ చాలా అడుగుతుంటారు, చాలా అంటే చాలా. సపోజ్ ది వాల్యూ 1 + I / 1 - I ఒక కాంప్లెక్స్ నెంబర్, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 + I / 1 - I వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డినామినేటర్లో I ఉంది కదా, దాన్ని ఏం చేయాలి రేషనలైజ్ చేయాలి. రేషనలైజ్ దేంతో ఇద్దాం 1 - I ఉంది కదా, 1 + Iతో చేయాలి. అంటే 1 + I / 1 + I. సో 1 + I × 1 + I అంటే 1 + I² అవుతుంది. 1 + I² ఇది A - B × A + B, A² - B², 1² - I². ఇది A + B² ఫామ్లో న్యూమరేటర్ 1² 1 + I² వస్తుంది ప్లస్ 2AB 2 × 1 × I అంటే 2I వస్తుంది బై డినామినేటర్లో 1² అంటే 1 -I² అంటే -1 1 I² అంటే -1 ప్లస్ 2I బై 1 -1 +1 క్యాన్సిల్ 2I బై 1 + 1 అంటే 2 క్యాన్సిల్ ఏమొస్తుంది I వస్తుంది. అంటే దీని వాల్యూ మనకు గుర్తు పెట్టుకోవాలి. దేని వాల్యూ ఇంత ప్రాసెస్ చేయకుండా ఏంటంటే ఇది ఫిక్స్డ్. ఇది 1 + I / 1 - I వాల్యూ ఏంటంటే I.
1 + i / 1 - i వాల్యూ ఏంటి i. అది రివర్స్ ఉందనుకోండి, రెగ్యులర్ వచ్చే ప్రాబ్లమ్స్ ఇదే దీని మోడల్ వస్తాయి మనకి. 1 - i / 1 + i ఉందనుకోండి, అంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తే వస్తుంది కదా, అంటే ఏమొస్తుంది 1/i. 1/i అంటే ఏం చేసుకోవచ్చు, దీన్ని రేషనలైజ్ చేయాలి. ఓకేనా, ఐతో మల్టిప్లై చేస్తున్నా, i/i చేస్తున్నా, i × 1 అంటే i అవుతుంది, డినామినేటర్లో i × అంటే i² అంటే -1. సో దీని వాల్యూ ఏంటి -1. అంటే దీని వాల్యూ 1 - i / 1 + i వాల్యూ ఏంటి -1. 1 + i / 1 - i వాల్యూ ఏంటి +i. ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తుంటాం ఇది. అందుకే ఎవ్రీ టైం మనం ఇంకా రేషనల్ చేసే అవసరం ఉండదు మనకి. ఇది అట్లీస్ట్ ఇది గుర్తు పెట్టుకుంటే ఎంత ప్రాసెస్ ఉండదు. ఎవ్రీ టైం 1 + i / 1 - i అంటే పైన పాజిటివ్ కింద నెగిటివ్ ఉంటే దాని వాల్యూ i. ఆ రివర్స్ ఉంది, పైన నెగిటివ్ కింద పాజిటివ్, పైన పాజిటివ్ సింపుల్గా ఉండి పాజిటివ్ ఉంటే దాని వాల్యూ +i, అదే పైన నెగిటివ్ ఉంటే దాని వాల్యూ -1, సారీ -i ఇది. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదా, ఎంత మంచి ట్రిక్ అనుకుంటారు. సో పైన పాజిటివ్ ఉందనుకోండి దాని వాల్యూ +i, పైన నెగిటివ్ ఉంటే దాని వాల్యూ -i. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని, వీటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు చేద్దాం. టేక్ స్క్రీన్ షాట్. రైట్, సో నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ చేద్దామండి. అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్కి రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం, కొన్ని ప్రీవియస్ ఇయర్ చేద్దాం. అంటే కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేద్దాం అండ్ కొన్ని ప్రీవియస్ ఇయర్ చేద్దాం. ఓకేనా, సో నేను చెప్పిన కాన్సెప్ట్ జాగ్రత్తగా నేర్చుకోండి. అంటే నా కన్వీనియంట్ కోసం అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి రాసుకుని, ఎందుకంటే ఎవ్రీ ప్రాబ్లం రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డు రబ్ చేయడం, మళ్ళీ క్వశ్చన్ రాయడం అంత టైం వేస్ట్ ప్రాసెస్, అంటే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. సో అందుకే కన్వీనియంట్ ఒకే మోడల్ ప్రాబ్లమ్స్ కొన్ని నేను రాసి పెట్టుకున్నా. సో ఫస్ట్ వన్ చూడండి, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ అండి. ఎంత తక్కువ టైం చేస్తాం చూడండి. మీ ఇయర్ ఇక్కడ ఎవ్రీ ప్రాబ్లంకి ఇయర్ కూడా మెన్షన్ చేసిన, ఏ ఇయర్ వచ్చింది ఎక్కడ వచ్చింది అన్నది. సో ఫస్ట్ వన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ i⁻22 - 1/i ² 35² ఈజ్ డాష్. నీకు ఆప్షన్స్ ఇవ్వట్లేదు, ఇది AP 21 అడిగాడు ప్రాబ్లం. సో ఏంటంటే i⁻22 - 1/i ² 35² ఈజ్ డాష్. సో ఫస్ట్ i⁻22 ఇట్లా లాస్ట్ రాద్దాం. ఫస్ట్ i⁻22 - 1/, ఇది సింప్లిఫై చేద్దాం. 1/35 అంటే 1 వస్తుంది, బై i⁻35² సో i⁻32 ఆల్రెడీ i⁻22 వాల్యూ ఏంటి, ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 22 పవర్ 22 ఉంది. సో ఏం చేయాలి మనం, పవర్ × 22ని 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే 4 5 20, రిమైండర్ ఏంటి, రిమైండర్ 2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 0 అంటే 1i - i. సో 2 ఉంటే ఏంటంటే -1, సారీ 2 ఉంటే రిమైండర్ 2 వస్తే ఏమొస్తుందంటే -1 వస్తుంది. సో దీని వాల్యూ ఏంటి -1 -1/35 i⁻35 వాల్యూ. సో 35ని 4తో డివైడ్ చేయండి, 4 9s 36 కదా, 4 8s 32, రిమైండర్ ఏంటి 3, రిమైండర్ 3 అంటే -i. సో దిస్ వాల్యూ ఇస్ -i ² చూడండి ఎంత ఫాస్ట్ అయిపోతుంది మనం నేర్చుకున్న ట్రిక్ తోటి. రిమైండర్ వచ్చేస్తే మనకి అది దాని వాల్యూ చెప్పవచ్చు, మనకి i⁻i² i20 ఇట్లా రాసే అవసరం లేదు. సో -1 ప్లస్ అవుతుంది, -1 + 1/i ² సో డినామినేటర్ i ఉంటుంది, దాన్ని ఏం చేయాలి, రేషనల్ చేయాలి. -1 + 1/i × iతో రేషనల్ చేయాలి. ఇక్కడ i వేస్తాం, ఇక్కడ ఒక i వస్తుంది ² సో -1 + 1 × i అంటే i బై 1 i × i అంటే i² అంటే -1 వస్తుంది, ² ఉంది, మైనస్ ఇంటూ ఇక్కడ మైనస్ అవుతుంది. సో ఏమొస్తుంది -1 - i ² ఇప్పుడు సింప్లిఫై చేయాలి. అంటే రెండు మైనస్లు ఉంటే రెండు పాజిటివ్ రాసుకోవచ్చు. అంటే a + b ² ఫార్ములా 1 + a అంటే 1² అంటే 1 + i² ప్లస్ -2a + 2ab 2i i² వాల్యూ ఏంటి -1 + 2i ఆన్సర్ ఈజ్ 2i. ఆన్సర్ ఏంటి అంటే 2i. చూడండి ఎంత ఫాస్ట్గా చేసినాం మనం. ట్రిక్ తెలియకపోతే టైం తీసుకుంటుంది. i⁻22ని మళ్ళీ i⁻2 హోల్ పవర్ మళ్ళీ 11 రాయడం, మళ్ళీ -1/11 రాయడం, దీన్ని రాయడం లెంతీ అవుతుంది. సో ఇది ఎంత ఈజీ అండి. సో ఆన్సర్ ఈజ్ 2i. ఫస్ట్ వన్ ఆన్సర్ చూడండి 2i. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, చాలా ఈజీ అండి. సెకండ్ వన్ క్వశ్చన్ చూసినప్పుడే మీకు మనం నేర్చుకునే ట్రిక్ గుర్తు రావాలి.
గుర్తొచ్చిందా? ఇది ఏపీలో 22లో అడిగాడు, ఇక్కడ 22లో అడిగాడు. మేబీ 25, 26 కాబట్టి ఇక్కడ 26, 25 కూడా అడగవచ్చు. వాటిని పైన పవర్స్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ కరెక్ట్గా అప్లై చేయాలి. రైట్, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. నేను ఆప్షన్స్ ఇవ్వలేదండి, టైం వేస్ట్ అని ఇవ్వలేదు. రైట్, త్రూ ఆప్షన్స్ నుండి వెళ్ళే ప్రాబ్లమ్స్ డెఫినెట్గా నేను ఆప్షన్స్ ఇస్తాను. ఇక్కడ ఆప్షన్స్ నుండి వెళ్ళేది ఏం లేదు. సో సెకండ్ వన్ చూడండి, 1 - i by 1 + i whole power 22 ప్లస్ 1 + i by 1 - i whole power 2021 ఈక్వల్స్ డాష్. ఆల్రెడీ దీని వాల్యూ నేర్చుకున్నాం, ఇంతకుముందు చెప్పిన ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలని. ఇది 1 + i by 1 - i కూడా 1 - i by 1 + i వాల్యూ -i, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన, ఇంతకుముందు నేర్చుకున్నాం. -i పవర్ 2022 ప్లస్ దీని వాల్యూ ఏంటి +i పవర్ 2021. చూడండి ఎంసెట్ ప్రాబ్లం ఎంత 1 minute లోపల చేస్తాం, విదిన్ ద 1 minute 20-30 secondsలో చేస్తాం. -1 పవర్ ఇవే నెంబర్ అంటే పాజిటివ్ అవుతుంది, అంటే దీని i పవర్ 2022 ప్లస్ i పవర్ 2021. సో పవర్ 2022 ఉంది. సో ఏం చేయాలి, i పవర్ 2022 వాల్యూ అంటే ఏంటో ఎంత వస్తుంది, ఏం చేయాలి మనం, ఫస్ట్ మనం 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే కూడా ఇంత ప్రాసెస్ అవసరం లేదు. సరే 4 × 5 = 20, 0 2 ఉంది. సో 0 పెట్టుకోవాలి, 2 × 4 × 5 = 20, రిమైండర్ 2. రిమైండర్ 2 అంటే దాని వాల్యూ ఏంటి, 0 1 2 గుర్తు రావాలి, ఏంటి -1. సో ఇదేంటి -1 రిమైండర్ 2 అంటే. నెక్స్ట్ i పవర్ 2021 22 కదండి, 21 కదండి దాని ముందు నెంబర్ అంటే రిమైండర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. రిమైండర్ 1 అంటే +i. 2022 ఉంది, 2021 ఇది చేసే అవసరం లేదు, ఎందుకంటే 2022కి రిమైండర్ 2 వచ్చిందంటే 21 దాని ముందు నెంబర్ రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. రిమైండర్ 1 అంటే 0 వస్తే 1, 1 వస్తే i. సో దీని వాల్యూ ఏంటి, -1 + i. సో ఎంత పెద్ద ప్రాబ్లం చూడండి, 2022లో ఇచ్చిండు, జస్ట్ 10 secondsలో వేస్తున్నాం. ఓకేనా? సో ఇవన్నీ కూడా సేమ్ మోడల్ అండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా ఇది డిఫరెంట్ మోడల్, 1 + i by 1 + i పవర్ 2016 by 1 - i పవర్ 2014. మెయిన్స్ ఎంసెట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం చేయాలి, రెండు పవర్స్ ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం పవర్స్ ఈక్వల్ అంటే ఏది లీస్ట్ పవర్ ఉంది, ఏది హైయెస్ట్ పవర్ ఉంది. హైయెస్ట్ పవర్ అంటే న్యూమరేటర్లో ఉంది, లీస్ట్ పవర్ అంటే డినామినేటర్లో ఉంది. సో 1 + i ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని 2014 రాసుకోవచ్చు, ఇంటూ 1 + i హోల్ స్క్వేర్ రాయొచ్చు. 2014 + 2 అంటే 2016 అవుతుంది. బట్ డినామినేటర్లో ముందు మనకి 1 - i హోల్ పవర్ 2014. సో దీన్ని టోటల్కి ఒకే పవర్ రాసుకోవచ్చు. మనం ప్రైమరీ క్లాస్ ఎక్స్పాన్స్ అండ్ పవర్స్ నేర్చుకుంటాం. a పవర్ m by b పవర్ m = a by b హోల్ పవర్ m. సో ఆ కాన్సెప్ట్ తోటి ఏం చేస్తామంటే 1 + i by రెండింటి పవర్స్ 1 - i 2014 ఇంటూ ఇక్కడ చూడండి a + b హోల్ స్క్వేర్ కదా, అంటే 1² అంటే 1 ప్లస్ i² అంటే i² ప్లస్ 2ab. కొన్ని షార్ట్ కట్ ఫటాఫట్ అప్లై చేయండి, 2i. దీని వాల్యూ తెలుసు మనకు ఆల్రెడీ, ఏంటి i పవర్ 2014 ఇంటూ దీని వాల్యూ ఏమొస్తుంది, ఇది 1 అవుతుంది, -1 అవుతుంది, ప్లస్ 2i. i పవర్ 2014 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది, పవర్ 2014 కదా. 2014 అంటే ఏం చేయాలి మనం, 4తో మల్టిప్లై చేయాలి, 4తో డివైడ్ చేయాలి. 4 × 5 = 20 అవుతుంది. సో 0 1 ఉంది ఇక్కడ, సో ఇక్కడ 0 తీసుకుంటాం. 14 4 2 12 2 రిమైండర్ అంటే దాని వాల్యూ -1. సో ఇదేమొస్తుంది, దీని వాల్యూ -1 వస్తుంది. ఇది +1 -1 క్యాన్సిల్, 2i అంటే -2i ఇది. సో మీకు ఇంకో ట్రిక్ చెప్తా, 4తో డివైడ్ చేసే టైంలో ఇంత పెద్ద నెంబర్ ఉంటే కూడా ఆ నెంబర్ డివైడ్ చేసే అవసరం లేదు. లాస్ట్ 2 digits తీసుకోండి. 2014లో లాస్ట్ 2 digits అండి. 2 digits డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో అదే రిమైండర్ వస్తుంది మనకి. 2014 ఉంది కదండి, ఇది లాస్ట్ 2 digits తీసుకోండి, 4తో డివైడ్ చేసేప్పుడు మాత్రమే. సో 4 తీసుకుంటే 4 × 3 = 12. సో రిమైండర్ ఏంటి 2, ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఏది తీసుకున్నా అంతే అండి. 4తో డివిజిబిలిటీ చెక్ చేసుకుంటే లాస్ట్ 2 digits ఆఫ్ ద నెంబర్, లాస్ట్ 2 digits, ఆ 2 digits తీసుకుంటే రిమైండర్ చెక్ చేస్తే ఎంత వస్తుందో ఆ కంప్లీట్ నెంబర్ తీసుకొని డివైడ్ చేస్తే కూడా సేమ్ రిమైండర్ వస్తుంది. ఇది చూడండి ఎంత ఫాస్ట్ చేస్తున్నాం, 3 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి అప్పుడే. ఓకేనా? ఇక్కడ నెంబర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ డిఫరెన్స్ 2 ఉంది, అట్లా కూడా ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. 2016 14 కాకుండా 2026 2024 కూడా ఇవ్వచ్చు, వాడు ఏదని ఇవ్వచ్చు.
ఓకేనా, ఇవి కూడా ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్సే. నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్, మనకు ఫోర్త్ ప్రాబ్లం ఐపీలో స్క్రీన్ షాట్ తీసుకోండి. రైట్, ఈ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం మనకు ఐపీలో కూడా వస్తుంది. అది ఇప్పుడు ఈజీ చేస్తారు, 100% ఈజీ చేస్తారు. మనకు ఆల్రెడీ తెలుసు ట్రిక్ చెప్పిన ఆల్రెడీ, అది వాల్యూ పర్టికులర్ వాల్యూ గుర్తుపెట్టుకోవాలని. ఇఫ్ 1 + i / 1 - i హోల్ పవర్ n = 1 దెన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ n ఈజ్ డాష్. సో ఇది 1 + i / 1 - i 1 + i / 1 - i హోల్ పవర్ n ఈక్వల్స్ ఎంత అంట 1 అంట. ద లీస్ట్ వాల్యూ ఆఫ్ n వాల్యూ లీస్ట్ ఏంటి, దీని వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి, i వస్తుంది. i పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు 1. సో i పవర్ ఎంత తీసుకుంటే మనకి 1 వస్తుందంటే n ప్లస్లో 1 తీసుకుంటే i పవర్ 1 రాదు. n ప్లస్లో 2 తీసుకుంటే i² -1 వస్తుంది. 3 తీసుకుంటే మైనస్ i వస్తుంది. 4 తీసుకుంటే +1 వస్తుంది. సో i పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే 1. సో లీస్ట్ వాల్యూ ఆఫ్ n ఏమవుతుందంటే 4 అవుతుంది. నెక్స్ట్ ఇంకా 1 ఇంకెక్కడ వస్తుందని మనకి i పవర్ 8 దగ్గర వస్తుంది. i పవర్ 8 వాల్యూ 1. నెక్స్ట్ i పవర్ 12 వస్తుంది, i పవర్ 16 వస్తుంది, i పవర్ 20 వస్తుంది. రీజన్ ఏంటంటే మల్టిపుల్స్ ఆఫ్ 4, పవర్ అన్నది మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉందనుకోండి, దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. మల్టిపుల్స్ ఆఫ్ 4 డెఫినెట్గా మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉండాలి. మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది మనకి 1 వస్తుంది. ఇట్ మే బి ఆడ్ మల్టిపుల్స్, ఇట్ మే బి ఈవెన్ మల్టిపుల్స్, మనకు అవసరం లేదు, బట్ మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉండాలి. మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉందనుకోండి దాని వాల్యూ 1 వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఇదన్నీ కూడా మనకి దీని వాల్యూ అన్నింటి వాల్యూ కూడా 4 వస్తుంది, 1 వస్తుంది. బట్ లీస్ట్ అడిగింది కాబట్టి లీస్ట్ పవర్ ఏమవుతుందంటే 4 అవుతుంది. అంటే i పవర్ లీస్ట్ ఏది తీసుకుంటే మనకు 1 వస్తుంది అడుగుతున్నాడు. సో 4 తీసుకుంటే మనకు 1 లీస్ట్ వాల్యూ, ఇదే లీస్ట్ వాల్యూ. ఓకేనా, సో ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏంటి 4. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, అది కూడా ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమే, మోస్ట్ ఇంపార్టెంట్ అది. సో ఇక్కడ అంటే మనకు కాన్సెప్ట్ గుర్తునాలి, i పవర్ ఏముండాలి, మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉండాలి. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి, 1 + i హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్స్ టు 1 - i హోల్ పవర్ 2n. రెండు పవర్ సేమ్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని సింపుల్గా వేసుకోవచ్చు. మనం ఏం చేసుకోవచ్చు, దీన్ని ఇంటూ 1 రాసుకోవచ్చు కదా. 1ని దేంతో మల్టిప్లికేషన్ మళ్ళీ అదే వస్తుంది. సో డినామినేటర్ లెఫ్ట్ సైడ్ తీసుకురండి. 1 + i హోల్ పవర్ 2n బై ఏమొస్తుంది మనకి 1 - i హోల్ పవర్ 2n ఈక్వల్స్ టు 1. సో పవర్ సేమ్ రాసుకోవచ్చు. 1 + i / 1 - i హోల్ పవర్ 2n రాసుకోవచ్చు ఈక్వల్స్ టు 1. దీని వాల్యూ i పవర్ ఎంత వస్తుంది మనకి 2n ఈక్వల్స్ టు 1. లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అడిగిన క్వశ్చన్లో i పవర్ ఏమి ఉండాలని చెప్పాము మీకు, మనం మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉండాలి. 4 నుండి స్టార్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ i పవర్ 4 కావాలంటే n ప్లస్లో ఎంత తీసుకోవాలి, i పవర్ 4 ఉండాలి. i పవర్ 4 కావాలంటే ఆల్రెడీ 2 ఉంది మనకి. సో n ప్లస్లో 2 తీసుకున్నాం అనుకోండి, 2 2 ఏమవుతుంది 4 అవుతుంది. n ప్లస్లో 2 తీసుకుంటే సో ఇక్కడ లీస్ట్ వాల్యూ పాజిటివ్ ఇంటిజర్ ఏమవుతుందంటే 2 అవుతుంది. లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ 2 అవుతుంది ఈ క్వశ్చన్లో. అదే సపోజ్ మనకు i పవర్ 3n వచ్చింది అనుకోండి, గెస్ i పవర్ 3n సేమ్ మన క్వశ్చన్లో పవర్ 3n ఇస్తాడు, పవర్ 3n ఇస్తాడు. సో పవర్ మల్టిపుల్స్ ఆఫ్ అంటే ఏమొస్తుంది, 1 తీసుకుంటే 3 1 రాదు, 2 తీసుకుంటే 3 2 6 రాదు, 3 తీసుకుంటే రాదు, 4 తీసుకోవాలి, 3 4 12. అంటే ఇక్కడ n వాల్యూ ఏమొస్తుంది మళ్ళీ ఇక్కడ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ 4 అవుతుంది. అదే i పవర్ 4n వచ్చింది అనుకోండి, i పవర్ 4n ఈక్వల్స్ టు 1 అంటే ఆల్రెడీ 4 ఉంది, n ప్లస్లో 1 తీసుకుంటే 4 1 4 అవుతుంది. సో ఇక్కడ n ప్లస్లో ఎంత తీసుకోవాలి, ఈ కేసులో 1 తీసుకోవాలి. అర్థమైందా? అంటే ఎవ్రీ క్వశ్చన్కి పవర్ డిపెండ్స్ ఆన్ పవర్ ఆల్రెడీ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, సో మనకి 2 4 వస్తుంది పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే. మేబీ 1 కూడా రావచ్చు, ఇక్కడ ఇది కూడా ఈవెన్ నెంబరే కదా. ఓకేనా? సో డెఫినెట్గా పవర్ అనేది మల్టిపుల్స్ ఆఫ్ 4 రావాలండి. లీస్ట్ ఉంటే లీస్ట్ నుండి స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ 4 రావట్లేదు మనకి, సో ఏదో ఒక మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, ఇక్కడ 3 ఉంది కదా, 3 4 12 స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నా 6th క్వశ్చన్ చూడండి, ఏప్రిల్ 21లో ఇచ్చాడు, 6th క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్.
ఏంటి ఒక్కోసారి చూడండి క్వశ్చన్ సేమ్ మనం నేర్చుకున్నదే. ఇఫ్ 1 + i / 1 - i whole power m is equals to 1 then m cannot be equals to dash. అంటే m వాల్యూ ఏది ఉండొద్దు అడుగుతున్నాడు. సో n వాల్యూ ఏమి ఉండొద్దండి, మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉంటే మనకి 1 వస్తుంది. మల్టిపుల్స్ ఆఫ్ 4 లేని చెక్ చేసుకోండి, అంత సింపుల్. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే ఏంది, రిమైండర్ 0 రావాలి. మల్టిపుల్స్ ఆఫ్ 4 కాదంటే ఏం కావాలి, రిమైండర్ 0 రాదు. ఓకేనా. సో ఇంతకుముందు చెప్పా కదా మీకు ఎట్లా చెక్ చేసుకోవాలి, 3D మొత్తం నెంబర్ చెక్ చేసుకునే అవసరం లేదు మనకి, కంప్లీట్గా నెంబర్ని చెక్ చేసుకునే అవసరం లేదు. సో ఏం చెక్ దీని వాల్యూ ఏంటి, i power m is equals to ఏంటి 1. దీని వాల్యూ i 1 + i / 1 - అంటే i power m equals to 1. సో ఏం చెక్ m వాల్యూ ఏది ఉండొద్దు అంటున్నాడు, విచ్ ఈస్ నాట్ ఈక్వల్, m కెనాట్ బి ఈక్వల్స్ టు. అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చెక్ చేసుకోమని చెప్పాము మీకు, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. 34 ఉంది, 34ని దేంతో డివైడ్ చేయాలి, 4తో డివైడ్ చేయాలి. 4 8 = 32, 32 - 34 2 వస్తుంది, రిమైండర్ 2 వచ్చింది. ఇదే కాదు ఆన్సర్, రాంగ్ ఇది. సో ఆన్సర్ రైట్, m కెనాట్ బి ఈక్వల్స్ టు. అంటే m వాల్యూ 1934 ఉందనుకోండి, మనకి 1 రాదు. m కెనాట్ బి ఈక్వల్ అడగట్లే. m ఈక్వల్స్ టు అంటే రిమైండర్ 0 వచ్చేది తీసుకోవాలి, మల్టిపుల్స్ ఆఫ్ 4 తీసుకోవాలి. ఈక్వల్స్ టు అంటే సో కెనాట్ బి ఈక్వల్స్ ఇచ్చింది కాబట్టి నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. సో ఇవి చెక్ చేసుకుందాం మన కన్వీనియంట్ కోసం. 24 ఉంది, 24 అంటే 4 8 = 24, సారీ 4 6 = 24, మల్టిపుల్స్ ఆఫ్ 4 ఇది. 72, సో లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసుకోండి, లాస్ట్ 2 డిజిట్స్ 72. సో 4 టేబుల్ అంటే 4 1 = 4 వస్తుంది, 3 2 4 8 = 32. సో రిమైండర్ 0 వస్తుంది. ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 4, ఇది మల్టిపుల్ ఆఫ్ 4. 10 power 100 గుర్తుపెట్టుకోండి. 10 power 100 మన అందరు ఏం చేస్తుంటారు చెప్పనా, ఇవన్నీ జీరోస్ ఉన్నాయి కదా, అన్నీ డివైడ్ చేసుకోవాలి. సార్ చెప్పారు డివైడ్ చేసుకోమని. 10 power 100 ఎంత వస్తుందండి అంటే 1 పక్కన 100 zeros రావాలి. 10 power 100 కదా, 100 zeros రావాలి. సో ఆ నెంబర్ని, అంత పెద్ద నెంబర్ని డివైడ్ చేసుకోకుండా ఏం చేయాలి అంటే లాస్ట్ అన్ని 100 zeros ఉంటే లాస్ట్ 2 digits ఏమొస్తాయి, 2 zeros వస్తాయి మనకి. అది ఎవ్రీ జీరోని ఎవ్రీ నెంబర్ డివైడ్ చేస్తుంది. అది కూడా మల్టిపుల్ ఆఫ్ 4. నేను చెప్పిన ట్రిక్ వర్కౌట్ అవుతుంది. లాస్ట్కి 4తో డివైడ్ అవుతుందో చెక్ చేసుకోవడానికి ఏం చేయాలంటే లాస్ట్ 2 digits తీసుకొని ఆ 2 digitsని 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. రిమైండర్ 0 వస్తే కంప్లీట్గా నెంబర్ని డివైడ్ చేస్తే ఎంత 0 రిమైండర్ వస్తుంది. సో 100 zeros లాస్ట్ 2 digits ఏమొస్తాయి, 2 zeros వస్తాయి. 0ని ఎవ్రీ నెంబర్ డివైడ్ చేస్తుంది. సో దిస్ ఆల్సో మల్టిపుల్ ఆఫ్ 4. ఇది కూడా మల్టిపుల్ ఆఫ్ 4. అందరి డిఫరెంట్ ఉందని ఆన్సర్ ఇది పెడతారు, అది రాంగ్ అండి, 100% రాంగ్. ఓకేనా. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, 1934. m కెనాట్ బి ఈక్వల్స్ టు 1934. ఇవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4. ఏది తీసుకున్నా కూడా దాని వాల్యూ 1 వస్తుంది. m వాల్యూ తీసుకుంటే మనకి ఈ 1 రాదు. ఓకేనా. ఇది మోస్ట్ ఇది ఏపీ 21లో రిపీట్ అయింది క్వశ్చన్. ఏపీ 21 ఒక్కసారి చూడండి, అబ్జర్వ్ చేయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతున్నారో మనకు అర్థమవుతుంది. ఓకేనా. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండి, సేమ్ కాన్సెప్ట్స్ తోటి ప్రీవియస్ ప్రాబ్లమ్సే. ఫస్ట్ 7th క్వశ్చన్ చూడండి. సిగ్మా సమ్మేషన్ i is equals to 1 to 13 i power n plus i power n plus 1 equals to dash. సో సమ్మేషన్ i పవర్ ఆఫ్ i ప్రాబ్లం. సో వాడు ఇచ్చింది ఏంటి, సమ్మేషన్ i is equals to 1 to 13 i power n plus i power n plus 1 ఈక్వల్స్ టు. ఫస్ట్ సమ్మేషన్ రిమూవ్ చేద్దాం, ఏమవుతుంది చూద్దాం. i ప్లస్లో i ఈక్వల్స్ టు 1 తీసుకోండి ఫస్ట్. n ప్లస్లో n ఈక్వల్స్ టు 1 తీసుకోండి. n ఇది i కాదు. n ప్లస్లో 1 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, i పవర్ 1 వస్తుంది ప్లస్ i పవర్ 1 + 1 i స్క్వేర్ వస్తుంది. n ప్లస్లో 1 తీసుకుంటే నెక్స్ట్ n ప్లస్లో 2 తీసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ కంప్లీట్గా i స్క్వేర్ వస్తుంది ప్లస్ i పవర్ 2 + 1 అంటే 3 వస్తుంది. 3 తీసుకుంటే ఏమొస్తుంది, i పవర్ 3 వస్తుంది ప్లస్ i పవర్ 4 వస్తుంది ప్లస్ అండ్ సో ఆన్. లాస్ట్కి 12 తీసుకోండి. 12 తీసుకుంటే ఏమొస్తుంది, i పవర్ ఫస్ట్ i పవర్ 12 ప్లస్ i పవర్ 13 ప్లస్ 13 తీసుకుంటే i పవర్ 13 ప్లస్ i పవర్ 14. 13 + 1 అంటే 14. ఫస్ట్ సమ్మేషన్ రిమూవ్ చేసిన. ఓకేనా. అయితే ఫస్ట్ ఒక్కొక్కటి అబ్జర్వ్ చేయండి, మనకు అన్నీ కూడా 2 టైమ్స్ రిపీట్ అవుతాయి. i వస్తుంది ఇక్కడ, 2i² వస్తుంది ఇక్కడ, 2i³ వస్తుంది, 2i పవర్ 4 వస్తుంది ప్లస్ అండ్ సో ఆన్. 2i పవర్ 13 కూడా 2 టైమ్స్ వస్తుంది. 2i పవర్ 13
ప్లస్ ఐ పవర్ 14 వస్తుంది. సో ఈ 2 టైమ్స్ వచ్చిన దాంట్లో అన్నిట్లో 2 కామన్ తీసుకోవచ్చు. 2 కామన్ తీసుకొని వస్తుంది ఐ స్క్వేర్ ప్లస్ ఐ పవర్ 3 ప్లస్ ఐ పవర్ 4 ప్లస్ ఎక్కడి వరకు ఐ పవర్ 13 వరకు ప్లస్ ఐ పవర్ 14 వాల్యూ 14ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. రిమైండర్ 2 వాల్యూ అంటే దాని వాల్యూ ఎంత -1 రైట్. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ అండి 2 నుండి 13 వరకు అన్నీ కూడా కాన్సిక్యూటివే, అన్నీ కూడా 2 3 4 5 మధ్యలో గ్యాప్ ఏం లేదు, బ్రేక్ లేదు. ఓకేనా. సో కాన్సిక్యూటివ్ అంటే 2 3 4 5 మన కాన్సెప్ట్ నేర్చుకున్నాం. సమ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ i ఈక్వల్స్ టు 0 అంటే 2 ఐ పవర్ 2 ఐ పవర్ 3 ఐ పవర్ 4 ఐ పవర్ 5 దాని వాల్యూ 0 ఐ పవర్ 5 వరకు. ఐ పవర్ 6 ఐ పవర్ 7 8 9 అది 0 10 11 12 13 అవి 0 అంటే కంప్లీట్గా ఏమొస్తుంది మనకి ఐ వస్తుంది ప్లస్ 0 ఇది ఒక సెట్ ఆఫ్ 0 ఐ పవర్ 5 వరకు ఒక 0 అవుతుంది. ఐ పవర్ 6 నుండి ఐ పవర్ 9 వరకు ఒక 0 నెక్స్ట్ ఐ పవర్ 10 నుండి 13 వరకు ఒక 0 కాన్సిక్యూటివ్ పవర్స్ అన్ని కంటిన్యూస్గా ఉండే కంటిన్యూస్గా ఉండాలి. కాన్స్టిట్యూట్ బై కాన్సిక్యూటివ్. సో అంటే కంప్లీట్గా 0 + 0 + 0 అంటే 0 అవుతుంది -1 అంటే ఆన్సర్ ఏంటంటే I -1. మనకు ఒక కాన్సెప్ట్ అంటే పవర్స్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ i ఈక్వల్స్ 0 ఆ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఓకేనా. ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ అంటే ఏంటి I -1 ఆప్షన్ బి. 8th ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం ఏపీలో 22లో ఇచ్చిండు. ఇది కూడా సేమ్ కాన్సెప్టే. వాడు ఇచ్చిందంటే ఇది చాలా ఈజీ అండి. సిగ్మా IK ఈక్వల్స్ టు 0 to 440 I పవర్ K ఈక్వల్స్ టు రిమూవ్ చేస్తే వస్తుంది I పవర్ 0 వస్తుంది ప్లస్ I పవర్ 1 వస్తుంది ప్లస్ I పవర్ 2 వస్తుంది ప్లస్ I పవర్ 440 వస్తుంది. I పవర్ 0 అంటే 1 ప్లస్ ఇవన్నీ కూడా 1 నుండి 440 వరకు అన్ని మల్టిపుల్స్ ఆఫ్ అన్ని కాన్సిక్యూటివ్ చూడండి. దాంట్లో అంటే మనకు 4 పేర్స్ రావాలి. ఒక 4 పేర్స్ వచ్చినాయనుకోండి 4 పేర్స్ వచ్చినాయనుకోండి దాని వాల్యూ 0 అవుతుంది. 4 పేర్స్ వచ్చినాయనుకోండి 0 అవుతుంది. అంటే 4 పేర్స్ ఉన్నా లేదు చెక్ చేసుకోవడం ఎలా అంటే ఈ లాస్ట్ ఉన్న దాని పవర్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చిందనుకోండి 4 పేర్స్ ఉన్నట్టు. ఓకేనా. లాస్ట్ ఉన్న పవర్ ఏమవుతుంది మనకి 440 ఉంది లాస్ట్ పవర్, దాన్ని 4తో డివైడ్ చేస్తే 4 1s 0 110 × 440 అవుతుంది 0. రిమైండర్ 0 వచ్చిందంటే ఇక్కడ ఎన్ని 4 పేర్స్ ఉంటాయి మనకి 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి మనకి 110 ఉంటాయంట. ఒక అంటే I స్క్వేర్ I క్యూబ్ I పవర్ 4 అదొకటి, I పవర్ 5 6 7 8 9 10 11 12 అలా ఎన్ని ఉంటాయి 110 ఉంటాయి. అవన్నీ కూడా ఏంటి జీరోసే. అంటే ఇది ఫస్ట్ 0 ఎన్ని జీరోస్ అంటే మొత్తం కంప్లీట్గా 110 ఉంటాయి. రిమైండర్ 0 వచ్చింది కదా అంటే 4 కాన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ IR 110 ఉంటాయి. అన్నీ కూడా 4 పేర్స్ ఉంటాయి, ఎక్స్ట్రా ఏం లేదు మనకి. సో రిమైండర్ 0 వచ్చిందంటే అన్ని 4 పేర్స్ ఉంటాయి, మొత్తం 4 కాన్సిక్యూటివ్ టర్మ్సే, ఏ టర్మ్ కూడా ఎక్స్ట్రా లేదు. సో అన్ని జీరోసే 0 + 0 + 0 అన్ని జీరోసే. సో దీని ఆన్సర్ 1 + 0 అంటే ఏంటి మన 1. దేని వాల్యూ ఈ సిగ్మా సమ్మేషన్ చేస్తే వాడు ఇచ్చింది ఏంటి మనకి x + i, దీని వాల్యూ ఏంటి x + iy అంట. రైట్, ఇప్పుడు పాయింట్కి వచ్చినాం. సో అంటే 1 = ఏంటి x + iy, 1 = x + iy. ఇది రబ్ చేస్తున్నాం. రైట్, 1 = ఏంటి x + iy, 1 = x + iy అంటే రియల్ పార్ట్ ఓన్లీ రియల్ పార్టే ఉంది. అంటే దీన్ని 1 + i × 0 రాసుకోవచ్చు అంటే x + iy. x అంటే ఏంది మనకి 1, y అంటే ఏంటి 0, x ప్లేస్లో 1 ఉంది, y ప్లేస్లో 0 ఉంది. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. x పవర్ 100 అంటే 1 పవర్ 100 ప్లస్ x పవర్ 99 1 పవర్ 99 ఇంటూ y అంటే 0 ఉంది, ఇది 0 అయిపోతుంది. y ఎక్కడ ఉంటే అక్కడ 0 ఇంటూ సంథింగ్ 0 ఇంటూ సంథింగ్ 0 అంటే ఇవన్నీ 3 టర్మ్స్ 0 అవుతాయి. అంటే 1 పవర్ 100 అంటే దీని ఆన్సర్ ఎంత వస్తుంది 1 పవర్ 100 అంటే 1. ఎంత ఈజీ ప్రాబ్లం ఉంది, కొంచెం లాజిక్ మిస్ అవ్వదు. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే వచ్చే కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏంటంటే 4 కాన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ i = 0. ఇవన్నీ మళ్ళీ యాడ్ చేసుకోలేము, 440 టర్మ్స్ యాడ్ చేసుకోలేము. ఆ కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి 9th క్వశ్చన్ చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. అది తెలంగాణలో TSలో 19 ప్రాబ్లం ఇది. అది కూడా సేమ్ కాన్సెప్ట్, ఈజీ ఉంటుంది. సో అది చూసినప్పుడే ఆన్సర్ చెప్పాలి, ట్రై చేయాలి మీరే.
ఫటాఫట్ ట్రై చేయాలి. సేమ్ కాన్సెప్ట్ 4 కాన్సిక్యూటివ్ పవర్స్ ఆఫ్ i = 0. అదే కాన్సెప్ట్ ఇది తెలంగాణలో 19 అడిగాడు ఎంసెట్లో. సో ఇక్కడ కూడా సేమ్ చూడండి, దీని వాల్యూ ఇక్కడ 0 కాదు, ఇక్కడ ఏంటి దీని వాల్యూ =0 కాదు, =. ఓకేనా. సో ఇక్కడ చూడండి అన్ని 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఉన్నాయంటే i² i³ అండ్ సో ఆన్ i పవర్ 4000. అంటే 1 నుండి స్టార్ట్ అయినాయి అనుకోండి కంటిన్యూస్గా, 1 నుండి 4000 అంటే మనకి 4 పేర్స్ ఎగ్జాక్ట్ ఉంటాయి మనకి 1 నుండి స్టార్ట్ అయితే. సో 1 నుండి స్టార్ట్ కాలేదు కాబట్టి ఏం చేస్తున్నా అంటే నేను ఒక i యాడ్ చేస్తున్నా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా, i యాడ్ చేసిన స్క్వేర్ i³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ i పవర్ 4000 మైనస్ i యాడ్ చేసిన, సబ్ట్రాక్ట్ చేసిన. ఇక్కడ ఎగ్జాక్ట్గా 4000 టర్మ్స్ ఉంటాయి మనకి. 4000 టర్మ్స్లో దాంట్లో ఎన్ని నుంచి మనకి 4000 టర్మ్స్లో అంటే అన్నీ కూడా 4 పేర్స్ వస్తాయి. ఎలా చెక్ చేసుకోవాలి మళ్ళీ 4000 ఏం చేసుకోవాలి మనం 4తో డివైడ్ చేసేయాలి అంటే 1000 టర్మ్స్ వస్తాయి. 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అని ఉంటాయి, 1000 ఉంటాయి అంటే i² i³ i పవర్ 4. సో ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే 4000 కదా, 4 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఉంటాయి, అన్ని పేర్స్ కూడా అవే ఉంటాయి. 1 యాడ్ చేస్తే మనకి 1 యాడ్ చేసినాం కాబట్టి అట్లా వచ్చింది. యాడ్ చేయకపోతే కష్టం రాదు, ఎందుకంటే 1 నుండి కన్సిడర్ చేస్తాం మనం. సో ఇది కంప్లీట్గా వాల్యూ ఏమవుతుందంటే 0 అవుతుంది. 0 - i అంటే -i, దీని ఆన్సర్ -i. ఎంత ఈజీ ప్రాబ్లం చూడండి, తెలంగాణలో 19 ప్రాబ్లం అది. 4 అంటే వాడు వచ్చిన లాస్ట్ పవర్ అనేది 4తో డివైడ్ అవుతుందో చెక్ చేసుకోవాలి. అది 1తో స్టార్ట్ అయితే ఇంకా హ్యాపీ, స్టార్టింగ్ 1 నుండి స్టార్ట్ అయితే. ఇక్కడ వచ్చిన క్వశ్చన్లో 1 లేదు కాబట్టి i పవర్ 1 యాడ్ చేసిన అండ్ సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఓకేనా, రైట్. ఇది 9th ప్రాబ్లం. 10th క్వశ్చన్ చూడండి, ఇది టీఎస్ తెలంగాణ 19 ప్రాబ్లం అండి. ఎంత 2 సెకండ్స్లో 10-15 సెకండ్స్లో మనం సాల్వ్ చేస్తున్నాం అంటే మనం నేర్చుకున్న కాన్సెప్ట్ నుండి. సో 10th క్వశ్చన్ చూడండి, ఇఫ్ a + ib = i/1 - i దెన్ a, b = అది ఏపీలో 20లో అడిగాడు ప్రాబ్లం అది. రైట్, 10th ప్రాబ్లం అంటే వాడు a + ib ఏంటి i/1 - i, డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్, డినామినేటర్ కాంప్లెక్స్ నెంబర్ ఏం చేయాలి మనం రేషనలైజ్ చేయాలి. సో i/1 + 1 - i ఇంటూ 1 + i, 1 + అయితే మల్టిప్లై డివైడ్ చేస్తాం. i ఇంటూ 1 + i అంటే i ఇంటూ 1 అంటే i వస్తుంది, i ఇంటూ i అంటే i² వస్తుంది. ఇది a - b + b a² - b², 1² - i², i² అంటే -1, 1² అంటే 1 + 1 వస్తుంది అంటే i - 1/1 + 1 2. దాన్ని మనకు అడిగింది ఏంటి, a, b అడిగాడు అంటే రియల్ పార్ట్ ఏంటి, ఇమాజినరీ పార్ట్ ఏంటి. సో దీని రియల్ పార్ట్ ఏంటి ఇక్కడ -1/2 ప్లస్ ఇమాజినరీ పార్ట్ ఏంటి i/2 అంటే a అంటే -1/2, a = -1/2, b = 1/2 ఇమాజినరీ పార్ట్. అంటే వాడు ఏదైనా కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి మనకి ఇమాజినరీ వాట్ ఈస్ ద రియల్ పార్ట్, వాట్ ఈస్ ద ఇమాజినరీ పార్ట్ అడగవచ్చు. బట్ ఏంటంటే డినామినేటర్ i ఉందంటే డెఫినెట్గా రేషనలైజ్ చేయాలి. దాన్ని రేషనలైజ్ చేసే టైంలో ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్లో నెగిటివ్ మిడిల్లో 2 టర్మ్స్ మధ్య రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్కి మీరు పాజిటివ్ ఉంటే నెగిటివ్ తీసుకోవాలి. రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ ఉంటే తీసుకోవాలంటే పాజిటివ్ తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఈ క్లాస్లో 11th ప్రాబ్లం. ఇఫ్ x2 ఇక్కడ ఇది చేస్తున్నాండి, ఇఫ్ 2x - y + 1 + i × x - 2y = 2 - 3i అంటే వాడు ఇచ్చింది ఏంటి మనకి 2x - y + 1. అది ప్రాబ్లం కూడా తెలంగాణ 22లో అడిగే ప్రాబ్లం ఇది. ప్లస్ i × x - 2y - 1 = 2 - 3i. దెన్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ x - iy అంట. ఫస్ట్ దీని నుండి x వాల్యూ y వాల్యూ ఫైండ్ చేద్దాం. సో రియల్ పార్ట్ ఇది రియల్ పార్ట్, ఇది రియల్ పార్ట్ అంటే 2x - y + 1 = ఏంటి రియల్ పార్ట్ 2. ఇంకొక ఈక్వేషన్ ఏంటి x - 2y - 1 = -3. ఓకేనా. ఈ రెండు సాల్వ్ చేద్దాం. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది 2 సాల్వ్ చేయాల్సిందే 2. సో ఏదో ఒకటి ఎలిమినేట్ చేద్దాం, x చేద్దాం. సో 2x - y + 1 = 2. ఇక్కడ కంప్లీట్ ఈక్వేషన్ 2తో మల్టిప్లై చేస్తున్నా. 2 × x అంటే 2x అవుతుంది. 2 × 2 = 4y - 4y, 2 × 1 = 2, 2 × 3 = 6 - 6. సో మైనస్ ప్లస్ ప్లస్ ప్లస్
ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 4y మైనస్ y అంటే 3y, 2 + 1 3 వస్తుంది, ఈక్వల్స్ టు 6 + 2 8. సో 3y ఈజ్ ఈక్వల్స్ టు 8 - 3. 3y ఈజ్ ఈక్వల్స్ టు 8 - 3 అంటే 5. y ఈజ్ ఈక్వల్స్ టు 5/3. ఇక్కడ మిస్టేక్ అయిందా? 2x - 5 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 2. దీన్ని డైరెక్ట్గా సింప్లిఫై కూడా వేసుకోవచ్చు మనం ఇక్కడే. సరే చేయకుండా ఈక్వల్స్ టు అంటే 1 రైట్ సెండ్ చేస్తే 1 అవుతుంది, అట్లా చేస్తే బెటర్. అంటే 2x - y ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ x - 2y ఈజ్ ఈక్వల్స్ టు -3 + 1 అంటే -2 అవుతుంది, ఈక్వేషన్ 2 అవుతుంది. ఫ్రమ్ 1 and 2 సాల్వ్ చేస్తే 2x - y ఈక్వల్స్ టు 1. దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నా, 2 × 2 2 × x 2x, 2 × 2 4y, 2 × -4. రైట్, సేమ్ ఆన్సర్ వస్తుంది. మైనస్ ప్లస్ రెండు క్యాన్సిల్, 4y - y అంటే 3y, 3y ఈక్వల్స్ టు 4 + 1 అంటే 5. y ఈజ్ ఈక్వల్స్ టు 5/3. y ఈక్వల్స్ 5/3 తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ఇంప్లాయిస్ 1 అంటే ఏంటి మనకి ఇదే కదా. సో 2x - 5/3 + 1 ఈక్వల్స్ టు 2. ఇక్కడ 2x - y ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటే అయిపోతుంది. అంటే 2x ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది 1 + 5/3. 2x ఈజ్ ఈక్వల్స్ టు 5 × 3 = 8/3. 2 1s are 2 4s are. x ఈక్వల్స్ టు 4/3. x వాల్యూ ఏంటి 4/3, y వాల్యూ 5/3. ఓకేనా? x వాల్యూ 4, మనకి దేనిది కావాలి? x - iy కావాలి. కాంప్లెక్స్ నెంబర్ ఏమొస్తుంది 4/3 - 5i/3. 5i/3 ఇది కాంప్లెక్స్ నెంబర్. సో మల్టిప్లికేటింగ్ ఇన్వర్స్ ఏమొస్తుంది? నెగిటివ్ ఉంది కదా, పాజిటివ్ 1/3 బయటికి తీసుకుందాం. ఇట్లా డినామినేటర్లో సేమ్ 1/3 ఉంది కదా, 1/2 సపరేట్ రాయండి. a - ib ఉంది అంటే ఏం వస్తుంది? మల్టిప్లికేటింగ్ ఇన్వర్స్ a + ib/a² + b² అంటే 4² + 5². 4² + 5². సో 9 అంటే రూట్ రాదు కదా. సో సేమ్ వస్తుంది. మళ్ళీ 3² అంటే 9 వస్తుంది, 9 క్యాన్సిల్ అయ్యి ఇది వస్తుంది. అంటే 1/3 × 4 + 5i/4² 16 25 41. ఇది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ x - iy. మనం డైరెక్ట్గా ప్రాబ్లం అడగలేదంటే ఐపీలో అడిగినట్టు. సో వాడు ఇచ్చిన ఫస్ట్ మనం కంపేర్ చేసి x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మల్టిప్లికేటివ్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇది ఇవాళ క్లాస్ 100% మోస్ట్ యూస్ఫుల్. 100% యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు అంటే స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతుందని నాకు అనిపించినప్పుడు, అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ చూసారనుకోండి, సో నేను కూడా నెక్స్ట్ క్లాసెస్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. 100% చేస్తాను. క్లాసెస్ స్టాప్ చేసే ప్రసక్తి లేదు. బట్ ఒక 1 day డిలే కావచ్చు క్లాసెస్ పెట్టడానికి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.